గర్భిణీ మహిళల్లో చేయాల్సిన 5 స్కాన్‌లు. ఫస్ట్ స్కాన్ 3 నెలల లోపల చేస్తాము. దీన్ని వయబిలిటీ స్కాన్ కానీ, డేటింగ్ స్కాన్ అని కానీ అంటాము. దీంట్లో ప్రెగ్నెన్సీ బావుందా లేదా, హార్ట్ బీట్ సరిగ్గా ఉందా లేదా చూస్తాము. అది కాకుండా ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ మన కాన్పు డేట్‌ని నిర్ధారించడం కోసం చేస్తాము. సెకండ్‌ది 12-14 వారాల్లో చేసే స్కాన్. దీంట్లో ఏంటంటే డౌన్ సిండ్రోమ్ కానీ, అనెన్సెఫలీ అని బేబీలో అనేది ఫార్మ్ కాకపోవడము, ఇలాంటివి గుర్తించడానికి చేసేది ఎన్‌టీ స్కాన్. దీని తర్వాత 18-22 వారాల్లో అనామలీ స్కాన్ గాని, టీఫా స్కాన్ గాని అంటాము. అది చేస్తాము. ఈ టైంలో ఎందుకు చేస్తామంటే, ఈ టైం కల్లా ఫీటస్‌లో అదే బేబీలో అన్ని అవయవాలనేవి ఫార్మ్ అవుతాయి కాబట్టి, అవయవాల్లో ఏవన్నా లోపాలుంటే అందులో కనబడతాయి. దీని తర్వాత 28-30 వారాల్లో గ్రోత్ స్కాన్ అనేది చేస్తాం. ఈ గ్రోత్ స్కాన్‌లో ఏంటంటే, బేబీ పెరుగుదల సరిగ్గా ఉందా లేదా, దాని చుట్టూ ఉన్న ఉమ్మినీరు ఎలా ఉంది, మాయ పొజిషన్ ఎక్కడ ఉంది, ప్లస్ బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, ఇవన్నీ నిర్ధారిస్తుంది. దీని తర్వాత 36 వారాల్లో ఆహ్, స్కాన్ చేస్తాము. ఇది జస్ట్ అన్ ఆబ్స్ట్రిక్ స్కాన్ అంటాము. లేదా ఫీటల్ డాప్లర్ అని కూడా చేస్తాం. దీంట్లో బేబీ పొజిషన్ ఎలా ఉంది, బేబీ వెయిట్ ఎంత ఉంది, బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, దాంతో పాటు బేబీ అంటే ప్లజెంటల్ పొజిషన్ అంటే మాయ ఎక్కడ ఉంది, ఇవన్నీ చూసుకుంటాం. దీంతో ఒకవేళ బేబీ పొజిషన్ అబ్నార్మాలిటీ ఉంటే డెలివరీ రూట్ అనేది ముందే నిర్ధారించడం జరుగుతుంది.